హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ హోమ్ మేడ్ గరం మసాలా ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో. మనం బయట గరం మసాలా కొంటా ఉంటాము, అదంత టేస్ట్ ఉండదు. నెక్స్ట్ వాళ్ళు నిల్వ ఉండటానికని చెప్పి అవి ఇవి కలుపుతూ ఉంటారు. దాని బదులు మనము ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే 1 మంత్ 2 మంత్స్ కూడా సరిపోతుంది. ఏం పాడవదు, స్మెల్ అలాగే ఉంటుంది 2 మంత్స్ ఉన్నా. కావాలంటే మనం కొంచెం బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఒక కప్పు, పెద్ద కప్పుతో ధనియాలు. ఇవి కప్పు అంటే ఒక హాఫ్ కేజీ ధనియాలు అనుకోండి. అలాగే ఇందులోనే ఒక 10 గ్రామ్స్ చెక్క వేసుకుందాం. ఇవ్వండి 10 గ్రామ్స్ చెక్క. లవంగాలు ఒక 20 గ్రామ్స్ వేసుకుందాం. చెక్క ఘాటు ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి 10. ఇదిగోండి లవంగాలు ఒక 20 గ్రామ్స్ వేసుకుందాం. అలాగే ఇలాచీ కూడా ఒక 10 గ్రామ్స్. ఇవి బాగా ఫ్రై అవనిద్దాం. ఇందులోనే కొంచెం మిరియాలు, ఇది ఒక 5 గ్రామ్స్. అంటే మొత్తం మనం హాఫ్ కేజీ ధనియాలు, 10 గ్రామ్స్ చెక్క, 20 గ్రామ్స్ లవంగాలు, ఒక 10 గ్రామ్స్ ఇలాచి, నెక్స్ట్ ఒక 5 గ్రామ్స్ మిరియాలు. అంతేనండి. ఇవి బాగా మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై అవనిద్దాం. జస్ట్ షాలో ఫ్రై, ఇందులో ఏమీ వేయక్కర్లేదు. ఇవి బాగా ఫ్రై అవనిద్దాం. తర్వాత లాస్ట్లో కొంచెం గసాలు, అలాగే జీడిపప్పు నూక ఉంటుంది కదా మసాలాకు మనం తెచ్చుకుంటాం, అది కొంచెం వేస్తే అసలు మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎంతంటే మనం వేడివేడి అన్నంలో ఈ మసాలా, కొంచెం సాల్టు, కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది. ఓకేనా? నేనైతే ఇదే వాడతాను. బయట మసాలానే కొనలేదు ఇంతవరకు, నేను ఎప్పుడు కొనలేదండి. నేనే తయారు చేసుకుంటాను అన్నమాట. ఇవి ఫ్రై అవనిద్దాం. 10 మినిట్స్ చక్కగా స్లోలో ఫ్రై అవనివ్వాలి. ఇదిగోండి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులోనే ఒక వెల్లుల్లిపాయ అన్నమాట, మీడియం సైజు వెల్లుల్లిపాయ. చక్కగా ఇలాగ పాయలు తీసేసుకొని ఇందులో వేసుకుందాం. ఇది కూడా కొంచెం వేడి చేయాలి. ఓకేనా? మనకి నిల్వ ఉండేది కదా, అందుకని చెప్పి వెల్లుల్లిపాయలు కూడా వేడి చేద్దాం. అలాగే గసగసాలు, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇది టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఎక్కువ ఫ్రైస్కి మాత్రమే వాడతాను, నాన్ వెజ్ ఫ్రైస్కి. వెజ్లో కూడా అంత ఏం వాడను. బిర్యానీలోకి, నెక్స్ట్ వచ్చి నాన్ వెజ్ ఫ్రైస్కి, ఇంకా గ్రేవీ కర్రీస్లో తడి మసాలానే వేస్తాను, కానీ ఇది వేయనండి. అలాగే ఇప్పుడు కొంచెం గసాలు, ఇవి కూడా ఒక 30 గ్రామ్స్ దాకా ఉంటాయి. కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇవ్వండి, ఇవైతే మన ఇష్టం, ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. ఇదండి జీడిపప్పు, ఇది క్రష్ అనమాట, లాస్ట్లో మిగులుతుంది కదా, ఇది అమ్ముతారు మనకి మార్కెట్లలో. మసాలా అలా వేసుకున్నా కూడా గ్రేవీ గుజ్జుగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇవన్నిటిని ఇంకొక 5 మినిట్స్ వేగనిద్దాం. ఇంతేనండి. చాలామంది అయితే ఈ బిర్యానీ మసాలాలు కూడా ఇందులోనే వేసేస్తారు, దాని ఫ్లేవర్ నాకైతే అంత నచ్చదు. నేనైతే ఇలాగే చేస్తాను, మా మదరు ఇలాగే చేసేవాళ్ళు. నేను కూడా ఇంకా ఇంతకుమించి ఎక్స్ట్రా ఏమి వేయను అన్నమాట. దీన్ని ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. ఓకేనా?
ఇదిగోండి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి తిప్పు, ఎందుకంటే ఆ వేడికి అడుగున గసగసాలు సన్నగా ఉంటాయి కదా, కిందకి వెళ్ళిపోతాయి. మాడకుండా ఇలాగ ఒక 5 minutes తిప్పుకొని బాగా చల్లారాక మిక్సీ వేసుకోండి. అంతే, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. జస్ట్ మనం ఫ్రై చేసుకోవడమే. 1/2 hour చెప్పా కానీ 1/2 hour కూడా పట్టదండి. ఒక 15 minutesలో మంచిగా ఫ్రై అయిపోతుంది ఇది. చక్కగా ఇవి చల్లారాక మిక్సీలో వేసుకొని తిప్పేస్తే అయిపోతుంది. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి టేస్ట్ చేశారంటే మాత్రం ఇంకా మళ్ళీ బయట మసాలానే కొంచెం మీరే ఇంట్లో చక్కగా హోమ్ మేడ్ గరం మసాలా చేసేసుకుంటారు. ఈజీయే కదా. కొంచెం ఇవి అటు ఇటు ఉన్నా ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం ఏమి ఉండదు. టేస్ట్ అయితే అంతేం మారదు. చెక్క ఎప్పుడైనా కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చెక్క ఘాటు బాగా ఉంటుంది. అందుకని ఇందులో అన్ని హెల్దీవే వేసాం కానీ ఇంకా వేరే ఏం వేయలేదు కదా. మిరియాలు ఏంటంటే మొత్తం మసాలాని కవర్ చేస్తుంది. ఇంతేనండి. ఇంకా ఒక 5 minutes చల్లారాక మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి గరం మసాలాని చక్కగా ఇలాగా మెత్తగా పౌడర్ చేసేసుకుని ఒక డబ్బాలో తీసుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా 1 or 2 months కూడా ఏం పాడవదండి. స్మెల్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా మనకి కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక చిన్న డబ్బా బయట పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక గాజు బాటిల్ వేసుకొని స్టోర్ చేసుకుందాం. ఓకేనా. ఇంకోండి గరం మసాలా అంతా చక్కగా ఇలాగా ఒక గ్లాస్ బాటిల్లో తీసేసుకొని కొంచెం వేడుంది చల్లారాక మూత పెట్టేసి స్టోర్ చేసుకోవడమే. ఓకేనా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా టేస్ట్ చేశారంటే మాత్రం ఇంకా బయట మసాలా నచ్చదు మీకు. ఇలాగే ఫ్రై చేసుకొని వాడతారు. ఫ్రైస్లో చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై కానీ, మటన్కి కానీ, ప్రాన్ దేనికైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఉట్టి కారమే తినేయచ్చు ఇదైతే బాగా. ఓకేనా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.